హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. ఉగాది వస్తుంది కదండి, పట్లు కొట్టడం అన్నది, ఇల్లు దులపడం అన్నది స్టార్ట్ చేసుకున్నాము. అయితే ఒకటి ఒకటి మెల్లిగా చేసుకొని వస్తున్నాం. నేను ఇక్కడ డైనింగ్ దగ్గర రాబోతు మీకు కిచెన్ దగ్గర రాబోతు వీడియో అన్నది తీస్తున్నాను, జస్ట్ స్మాల్ షార్ట్. అయితే ఇక్కడ నేను మనకి పండగ అవనివ్వండి, ఏది రోజు ఎప్పుడు దులుపుకున్నా, ఈ రోజు తుడుచుకున్నా అలా వస్తూనే ఉంటుంది. ఇది ఆడవాళ్ళకి ఒక పనిష్మెంట్ అనుకుంటాను. అయితే ఇక్కడ నేను కిరాణా అన్నది మీకు నేను చూపిద్దాం షార్ట్ తీస్తున్నాను. ఏంటంటే ఇలాగా కిరాణా సెపరేట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే పప్పులకి సర్ఫ్ లిక్విడ్ కానీ సర్ఫ్ సబ్బులు వాసన కానీ పట్టిందంటే పప్పులు మీకు సర్ఫ్ తిన్నట్టే ఉంటుందండి. సాల్ట్ ప్యాకెట్లో అని ఏదావని ఇవి కానీ టచ్ అయ్యి అంటే మీకు ఆ సర్ఫ్ తిన్నట్టే ఉంటుంది. అందు గురించి నేను ఇలాగా డివైడ్ చేసే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా కిరాణా తెచ్చుకున్నానంటే. అలాగే కిచెన్ క్లీనింగ్ కూడా డబ్బాలన్నీ కూడా నీట్గా ఖాళీ చేసి శుభ్రం తెల్లగా తోముకొని, ఎండ కూడా బాగా కాస్తుంది, ఎండలో బాగా ఎండబెట్టుకొని డబ్బాలన్నీ కూడా మళ్ళీ నేను ఇప్పుడు మనకి ఏమైనా పాడవకుండా ఉండాలి పప్పులు అవి అనుకుంటే ఈ ఎండాకాలం ఎండల్లో పోసుకొని ఎండబెట్టుకుంటే మీకు పాడవకుండా అన్నది ఉంటుంది. మొత్తం క్లీనింగ్ అయిపోయాక నేను ఇలా పేర్లు రాసి పెట్టుకుంటాను, ఎందుకంటే ఈజీగా తీసుకోవడానికి అవుతుందని. ఎప్పుడు క్లీనింగ్ అయినా సరే ఇలా పెట్టిన, కానీ దోమిని వెంటనే చూస్తే ఎంత అందంగా అనిపిస్తుందో. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది, మనమే క్లీన్ చేసుకుంటాం, మనమే కచరా చేసుకుంటాం, అలా ఉంటుందన్నమాట. మొత్తం క్లీన్ అయ్యాక చేసిన కష్టం అంతా పోయిందండి. ఈ వారం రోజులు పడ్డ కష్టం అంతా కూడా ఇది క్లీన్ చేయబోతుకి, ఇలా చూసుకోబోతుకి చాలా ఆనందం అనిపించింది నాకైతే. మట్టుకి చాలా నీట్గా కనిపించాయి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.